కర్ణాటకలో నీళ్లు, తెలంగాణలో బీళ్లు అంటూ ప్రజలను రాజకీయ పార్టీలు తప్పుదో పట్టిస్తున్నాయని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు. ఇదంతా రాజకీయమే తప్ప పాలమూరు రైతుల కోసం కాదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం చేశామన్న బీఆర్ఎస్ 9.5 పాలనలో ఒక్కసారి కర్ణాటకలో ఆనకట్టల నిర్మాణంపై ప్రశ్నించలేదని అన్నారు. జూరాల ప్రాజెక్టు పరిధిలోని రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన బీఆర్ఎస్ ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తూ ప్రజలను మరోసారి మోసం చేస్తుందని ఫైర్ అయ్యారు. కర్ణాటకలోని గూడూరు ప్రాంతంలో పర్యటన సందర్భంగా మంత్రి కీలక ప్రకటన చేశారు. కర్ణాటక ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ తమ ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై బ్యారేజీ కమ్ బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్లు, డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్స్ సిద్ధం చేసిందని ప్రకటించారు. మీకెక్కడ ఉంది సోయి? ఏం చూసి మాట్లాడుతున్నారు? ఏం చేసినందుకు మాట్లాడుతున్నారు? ఏం చేసిండ్రని ఎక్కడికి పోయినరు? ముంపు గ్రామాలు పెట్టించుకోలే. అప్పుడెప్పుడో 15 ఏళ్ల కింద వాళ్ళ జీవితాలన్నీ ఆగమాగం అయిపోయి అనుకొండ, అంకెనపల్లి, దాదనపల్లి గ్రామాలు చచ్చిపోతున్నా తిరిగి చూడలే. నేడుగం, భూత్పూర్ని చచ్చిపోతున్నా తిరిగి చూడలే. ఇప్పుడు తగుదనమ్మా అని చెప్పేసి మళ్ళా వచ్చి చేస్తూ ఉంటే ప్రజలు ఏమన్నా అనుకుంటారేమో మా పట్ల తప్పుకొని ఆలోచనలు కూడా లేకపోతే ఎట్లా? ఎక్కడ అనిపిస్తలేదా మనుషులారే ఏమి చేయలేకపోతే ఎందుకు వచ్చినామని అనిపిస్తలేదా? డిపిఆర్ తయారైంది, కావాల్సిన బుక్లెట్ పంపిస్తే చూడండి. ఇంత చేస్తుంటే అసలు ఆలోచన కూడా రాని వ్యక్తులు మీరు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు, ప్లకార్డులు పట్టుకొని తిరుగుతున్నారు.